నమస్తే, నేను ప్రశాంత్. హైదరాబాద్లో గతంతో పోల్చుకుంటే మరి ప్రజెంట్ ల్యాండ్స్ రేట్స్ ఎలా ఉన్నాయి, సో ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో ల్యాండ్స్ రేట్ ఎలా ఉన్నాయి, మనకి రీజనబుల్ ప్రైస్లో ఎక్కడ దొరుకుతాయి, సో పూర్తిగా దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ధనలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే ప్రశాంత్ గారు. మేడం, గతంలో అంటే మనము నియర్లీ ఒక 5-10 years బ్యాక్ చూసుకున్నట్లయితే కనుక అప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు హైదరాబాద్లో ప్రజెంట్ ఎలా ఉన్నాయి, అండ్ మనకి మెయిన్ తీసుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ ఏరియాలో అయితే బెస్ట్ మనకు ఒక 5 years బ్యాక్ అండి, 10 years బ్యాక్ తీసుకున్నా కూడా హైదరాబాద్లో ఏ ఏరియాకి వెళ్ళినా కూడా అట్లీస్ట్ 4 times రోల్ అయిందండి మార్కెట్. మరి ఎవరైనా సరే వాళ్ళు ఉన్న ఏరియాలో వెరిఫై చేయొచ్చు. ఇది అట్లీస్ట్ 4 times పెరిగింది. బాగా డిమాండ్ ఏరియా అంటే వెస్ట్ హైదరాబాద్ అంటాం మనం, హైటెక్ సిటీ వైపు కావచ్చు, ఇటు ఫైనాన్స్ డిస్టిక్ వైపు కావచ్చు, ఒక్కొక్క ఏరియాలో 200 times కూడా పెరిగింది లాస్ట్ 10 yearsలో. అసలు ఎక్స్పెక్టేషనే చేయలేదు. ఒక కొండలు గుట్టలు కూడా ఇవాళ చూస్తే ఆకాశ సౌదాలు నిర్మిస్తున్నారు వాటిల్లో. కాబట్టి చాలా రేటు పెరిగింది, చాలా డిమాండ్ అయింది. మెయిన్ కోకాపేట్ హ్యూజ్ లెవెల్లో అసలు కొనడానికి స్థలాలు లేవు. అంతా ఐటీకి సంబంధించిన వాళ్ళు, కమర్షియల్ స్పేసెస్ పెద్ద పెద్ద వాళ్ళు కొనగలిగేటట్టు అయిపోయింది ఆ ఏరియాలలో. కానీ ఎక్కడ తీసుకున్న వాళ్ళకైనా అట్లీస్ట్ 4 times పెరిగింది. నేనేమంటానంటే అన్ని ఇన్వెస్ట్మెంట్స్లలో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అంటాను. 4 times 10 yearsలో అంటే చిన్న విషయం ఏం కాదు. మనము ఒక అప్పట్లో 10 lakhs పెట్టిన వాళ్ళకు డివైడెడ్ బై 30 months వేసుకోండి, అంటే 2.5 yearsకి డబల్ అంటే కూడా ఆల్మోస్ట్ 33,000 యాడ్ అవుతుంది. ఒక చిన్న పర్సన్ ఇవాళ లోన్స్ వస్తున్నాయి, అవుట్స్కట్స్ వెంచర్స్లలో కూడా ప్లాట్స్ మీద లోన్స్ వస్తున్నాయి. 10,000 rupees per square yard ఉన్న దగ్గర కూడా లోన్ వస్తుంది. వాళ్ళు 70% లోన్ ఇస్తున్నారు. 30% కట్టుకుంటే 70% లోన్లోకి వెళ్తే ఒక చిన్న పర్సన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఇన్వెస్ట్ చేస్తే అది రేపటి రోజున ఒక 20 years పెట్టుకోండి, 15 to 20 yearsలో ₹1,00,000 గజం వెళ్ళినా కూడా దాదాపు 1,50,00,000 రూపాయల కింద అది కన్వర్ట్ అవుతుంది. అట్లా పెరగడానికి రెడీగా ఉన్న ఏరియాలు ఏమున్నాయంటే ఇటు బెంగళూరు హైవే అండి, చాలా మంచి రిటర్న్స్ ఉన్నాయి. ఎందుకు అని అంటే మనకు వెళ్ళేటప్పుడు కొత్తూరు ఇండస్ట్రియల్ కారిడారు, మనకు షాద్నగర్ దాటినాక జడ్చెల్ల, బాలనగర్ ఇండస్ట్రియల్ కారిడార్స్, రైట్ సైడ్ తీసుకుంటే మనకు పరిగి, చేవెళ్ళ ఈ రోడ్లలో మనకు షాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇచ్చాడు. ఐటీ అండ్ ఇండస్ట్రీస్, చందనవల్లి, సీతారాంపూర్, సెడ్జ్ కారిడార్స్ ఇచ్చాడు. అక్కడ కూడా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా ఉంది వర్క్. మేము గమనిస్తున్నాము 2-3 years నుంచి. మాకు అక్కడ దగ్గరలో హెచ్ఎండి లేఅవుట్ వచ్చిందనమాట. అట్లనే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు 4th సిటీ అనేసి ఒక 30 minutes జర్నీ 4th సిటీకి, శ్రీశైలం హైవే హ్యూజ్గా ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఇట్లాంటివి ప్లస్ షాద్నగర్ మున్సిపాలిటీ జోన్, 60 villagesకి హెడ్ క్వార్టర్, 6-7 lakhs పాపులేషన్ ఉంది ఆ ఏరియాలో. మైగ్రేషను, పాపులేషను కంటిన్యూగా యాడ్ అవుతుంది ఆ ఏరియాలో. ఎందుకంటే మేము 10 years బ్యాక్ చూస్తే బైపాస్ కనపడేది కాదు షాద్నగర్, బైపాస్ దాటి ఇవతల పక్కకి ఎక్స్పాన్షన్ అయింది. అటువంటి లొకేషన్లో ఏంటంటే ఇటు గవర్నమెంట్ పరంగా కానీ మార్పులు చేర్పులు కానీ ఎటువంటి ఎఫెక్ట్ దాని మీద ఉండదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ట్రైన్ రూట్ ఉంది, బస్ రూట్ ఉంది. కాబట్టి అది ఎవర్ గ్రీన్ అనమాట. ఇప్పుడు రోలప్ అవుతున్న దాంట్లో మేము లాస్ట్ 10 yearsగా నేను ఆ ఏరియాని గమనిస్తున్నాను. మేము 1,000 rupees per square yard స్టార్ట్ చేసాం. ఇవాళ అదే లొకేషన్లో 12,000 to 14,000 నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ 10 times పెరిగింది లాస్ట్ 10 yearsలో. కానీ మనకి ఇక్కడ ఏంటంటే 5-10 years నుంచి రియల్ ఎస్టేట్ పరంగా దూసుకొచ్చింది. కానీ ఈ యొక్క 1 yearలోనే అంతంత మాత్రాన్నే ఉంది, రియల్ ఎస్టేట్ కొంచెం పడిపోయింది అన్నట్లయితే బయట చాలా టాక్ వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇన్వెస్ట్మెంట్ ప్లాటింగ్ సెక్టార్లో ఆ ఎఫెక్ట్ లేదండి, నడుస్తూనే ఉంది కొనేవాళ్ళు. ఎందుకంటే నేను అనేది ప్రతి ఒక్క పర్సన్ మన దాంట్లో అండి ఒక 100 members తీసుకుంటే రిచ్ ఎంతమంది ఉంటారు? ఒక 20% ఉంటారా? అంతే, 20-25%. 20%, 15 to 20% అంటాను నేను రిచ్ అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు పీపుల్. అంటే అన్ని విధాలుగా వెల్ సెటిల్ అనమాట. అట్లాంటి వాళ్ళు 20% కూడా ఉండరు. ఒక 20% బిలో పావర్టీ, అంటే మధ్యలో ఉన్న సెగ్మెంట్ ఎవరండి? 60% మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్టర్స్ కాదు.
తనకంటూ ఒక ప్లాట్ తీసుకుంటే రేపు పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా రిటైర్మెంట్ లైఫ్ కావచ్చు, తన జీవితానికి ఒక భరోసా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళకి మార్కెట్ తోటి, గవర్నమెంట్ తోటి, వీటితోటి సంబంధమే లేదు. హైదరాబాద్కి మైగ్రేషన్ పాపులేషన్ ఎప్పుడు యాడ్ అవుతుంటుంది. ఇప్పుడు మనం లెక్కేసుకుంటే మేము చిన్నప్పుడు శోభన్ బాబు గారి హీరో అంతే కదా, మీకు అసలు తెలిసి ఉండదు, హీరోగా చూసి ఉండరు, చూసాము, బట్ మీ అంతా మాకు పరిచయం లేదు. అప్పట్లో ఆయన ఏం చెప్పారు, 3 వంతులు వాటర్ ఉంటుంది, 1 వంతే భూమి ఉంది, పాపులేషన్ మాత్రం పెరుగుతుంటారు, భూమి కొన్న వాళ్ళు రేపు రిచ్ కేటగిరీలో ఉంటారు అనేసి ఆయన చెప్తే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంతా అది ఫాలో అయ్యి ఇవాళ అందరూ కూడా ఎంత వెల్ సెటిల్ ఉన్నారు, ఎంత ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎంత ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎంత వెల్ ఉన్నారు చూడండి. ఒక ఇండస్ట్రీని మార్చేశారు. అప్పటి వరకు డబ్బు ఎప్పుడు ఉండదండి, డబ్బు ఎంత వచ్చినా వెళ్ళిపోతుంది, చరం నిలబడదు. కానీ అదే దాన్ని స్థిరంలోకి కన్వర్ట్ చేసినప్పుడు దాన్ని హోల్డ్ చేస్తారు, హోల్డ్ చేయగలుగుతున్నారు, పెంచగలుగుతుంది. మరి అప్పుడే అట్లా ఉండి ఇంత ఎక్స్పాన్షన్ అయితే ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి 3% అబోవ్ ఆ పాపులేషన్ యాడ్ అవుతున్నారు, వచ్చి ఉన్న వాళ్ళ ఎక్స్పాన్షను 3% అబోవ్ మైగ్రేషన్ యాడ్ అవుతుంది హైదరాబాద్కి. ఎవర్ గ్రీన్ మీరు చూడండి, లాస్ట్ 10 yearsలో అండి తెలంగాణ ఇష్యూస్, హైదరాబాద్ సగం ఖాళీ అవుద్దన్నారు, అయిందా? డిమాండేషన్ ఇష్యూ అసలు ఎంత పెద్ద ఇష్యూ, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అన్నారు, అయిందా? రెసిషన్ పీరియడ్, సినిమాలో పాటలు కూడా వచ్చాయి కదా, పడవ ఏంటి ఎయిర్పోర్ట్లలో పడవల్లాంటి కారు కూడా వదిలేసి వస్తున్నాం అనేసి. అంత రెసిషన్ పీరియడ్ వరల్డ్ వైజ్గా వచ్చినా కూడా మార్కెట్ ఎక్కడా తగ్గలేదు. కరోనా ఎంత పెద్ద ఎఫెక్ట్ అనుకున్నాం, అసలు మొత్తం అర్నింగ్ స్టేజ్లో ఆగిపోయినాయి అనుకున్నారు, కానీ ఎక్కడ ఆగలేదు. లాస్ట్ 10 yearsలో ఇందాక మనం అనుకున్నట్టుగా 4 times పెరిగిన ఏరియా లేదు. మరి ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి, ఒక ప్లాట్ కొనే పర్సన్కి మార్కెట్తో సంబంధం ఏముందండి? ఖచ్చితంగా 10 yearsలో 4 times మినిమం పెరుగుతుందండి. ఇది నా రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్లో, నేను హైదరాబాద్లో 25 years నుంచి హైదరాబాద్ చూస్తున్నాను. హైదరాబాద్లో నాకున్న ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 4 times పెరుగుతుంది. అంతకన్నా మిడిల్ క్లాస్ పర్సన్ ధైర్యంగా పెట్టగలిగి ఇన్వెస్ట్ చేయగలిగిన ఏరియా ఏముంది? వీళ్ళకి మార్కెట్తో పనే ఉంది. నేనైతే ఇప్పుడు ఇట్లా వెతుకుతున్నాను, ఎక్కడైనా మాకు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్, లోన్స్ కూడా ఇవ్వరు. మీ బడ్జెట్ లో మీకు ఎక్కడైనా ల్యాండ్ దొరికితే మాత్రం తప్పకుండా తీసుకోండి. సో మీ కనుక అంటే ఒక 5-10 yearsలో మాత్రం ఇంకా మీరే రీచ్ అయిపోతారు. సో అది. అండ్ మనకి ఎక్కువ హైదరాబాద్లో సేల్స్ అయ్యే ఏరియా అంటే ఏది మేడం ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు మనం అనుకున్నది బెంగళూరు హైవే ఒకటి అండి, దాని తర్వాత ముంబై హైవే ఒకటి. ఏదైనా కూడా మనము ఎట్లా టాపిక్స్ తీసుకుంటాము, ఎట్లా డిమాండ్ ఉందని అనుకుంటామంటే పాపులేషన్ ఉండాలి, ఇండస్ట్రీస్ ఉండాలి, మూడోది ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ 3 ఏ రూట్లో అయితే ఉన్నాయో అక్కడ రెసిడెన్షియల్గా అందరూ ఇష్టపడతారు ఉండడానికి. అట్లాంటి వాటిల్లో హైదరాబాద్ ఫస్ట్ గ్రో అయింది వెస్ట్ మార్కెట్. అమీర్పేట నుంచి ఇవాళ ఆల్మోస్ట్ సంగారెడ్డి వరకు రెసిడెన్షియల్. మీకు ఎక్కడ ఎంత దూరం వెళ్ళినా, మనం ఇప్పుడు సిటీకి దగ్గరలో మాట్లాడుకున్నాము మన రాంపల్లి ఏరియాలో, కానీ ఇటు వెళ్తే సంగారెడ్డి దాటినాక కూడా మనకు ఆ రేట్స్ లేవు. సంగారెడ్డి తర్వాత 20-25 kilometers మా వెంచర్స్ ఉన్నాయి. అంటే ఫాస్ట్గా మూమెంట్ ఉంది. ఎందుకు అని అంటే జీడిమెట్ల నుంచి, పాషమైలారం ఇండస్ట్రీస్ నుంచి, అటు ఎంఆర్ఎఫ్ దగ్గర నుంచి, అటు మహేంద్ర జైరాబాద్ నుంచి, ఇప్పుడు నీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వరకు ఇండస్ట్రీస్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా మనకు ఐఐటి కావచ్చు, గీతం యూనివర్సిటీస్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఆక్సన్ కావచ్చు, ఇట్లా ఎడ్యుకేషనల్ పరంగా హబ్ ఉంది. మున్సిపాలిటీల పరంగా తీసుకుంటే మనకు ఇటు మన సిటీ పటాన్చెరు వరకు, ముత్తంగి వరకు కూడా రెసిడెన్షియల్ ఉంది. తర్వాత కంది, మన నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి, తర్వాత సదాశివపేట, జైరాబాద్, మొత్తము రెసిడెన్షియల్ కారిడార్స్ కాబట్టి అన్నిటి పరంగా కూడా ఈ రూట్ చాలా బాగుంది. నేను సెకండ్గా ప్రిఫర్ చేస్తుంది ఈ రూట్ అండి. మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రూట్లలో, అది ఇన్వెస్ట్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి మనకు వరంగల్ రూట్ అండి. మనకు ఇండస్ట్రీల పరంగా మెల్లిగా డెవలప్ అవుతుంది, అనౌన్స్మెంట్స్ చాలా ఉన్నాయి. అట్లనే ఇప్పుడు మెట్రో పరంగా కానివ్వండి, ఎంఎంటీఎస్ పరంగా యాదాద్రి వరకు కానివ్వండి, ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, టెంపుల్ని మున్సిపాలిటీ చేశారు, డిస్టిక్ కింద కన్వర్ట్ చేశారు. కాబట్టి అక్కడ అన్నీ మా డిస్టిక్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అవన్నీ వస్తాయి. మెడికల్ కాలేజీలు కూడా ప్లానింగ్ ఉంది.
కాబట్టి ఆ ఏరియాలో కూడా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్. ఈ 3 గ్రోత్ క్యారిడార్స్ అంటాం మేము. ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అట్లీస్ట్ 4 times నుంచి 10 times నెక్స్ట్ 10 yearsలో పెరగడానికి స్కోప్ ఉంది. మార్కెట్ ఎలా అన్నా ఉండనివ్వండి, గవర్నమెంట్ ఎలాగన్నా ఉండనివ్వండి, ఎందుకంటే పాపులేషన్ పెరుగుతూ వెళ్తూ ఉంది, పర్సన్స్ ఇన్కమ్ సోర్స్ కూడా పెరుగుతుంది, ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉండాలని మైండ్ సెట్ పెరుగుతుంది. అట్లా ఇండిపెండెంట్ హౌస్లు ఫాస్ట్గా పికప్ అందుకుంటున్నాయి. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ పెట్టే డబ్బులు కొంచెం దూరం వెళ్తే ఇండిపెండెంట్ వస్తున్నాయి. దాంతోపాటు ఏంటంటే అండి, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఉన్న రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అన్ని రేడియల్ రోడ్స్, ఉన్న రోడ్స్ అన్నీ ఎక్స్పాన్షన్ రోడ్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు డిస్టెన్స్ పెద్దగా ఉండదు. రోడ్ ఎక్కితే 20 నిమిషాలు 30 నిమిషాల జర్నీలు కాబట్టి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లోకి వెళ్ళడం బెస్ట్ అంటాను నేను. ఫ్యూచర్లో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.